అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారి మనుషుల్ని ఏ విధంగా హింసపెట్టి తింటున్నాడు అనేటువంటి కాన్సెప్ట్‌లో భాగంగా మానవుడు మోసాలకు అలవాటు పడ్డాడా? ఒక మోసం చేసే పెద్దోడు ఇంకొకడిని కూడా అందరిని మనుషుల్ని మోసాలు చేసేటట్టుగా ఏ విధంగా చేస్తున్నాడంటే తెలియాలంటే 1948లో ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేసిన తర్వాత ఆ యొక్క ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వాళ్ళందరిని జైల్లో పెట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుంచి హిందూ వ్యవస్థను దెబ్బతీసుకుంటూ రావడానికి ఆ పార్టీకి చెందినటువంటి రెడ్లని ఉపయోగించి రెడ్లనే మోసం చేసుకుంటూ వచ్చారు. అంటే హిందూ సంస్థలను కేంద్రంగా చేసుకొని హిందువులను మోసం చేసుకుంటూ వచ్చారు. ఎలా మోసం చేసుకుంటూ వచ్చారంటే రాజకీయ ప్రయోజనం కావాలా? లేకపోతే నీకు కులం కావాలా? అనే కోణంలో జరిగింది సమాజం. అంటే రెడ్లకి రాజకీయ భవిష్యత్తు కావాలంటే వాళ్ళు రెడ్లను నమ్మించి మోసం చేయాలి. అంటే ఎలా చేశారంటే రెడ్లను ఉపయోగించే రెడ్ల మోసం హిందూ సమస్యల ఆధారంగా కేంద్రంగా భూములు అమ్ముకున్న వాళ్ళు ఈ రెడ్డికుల ఉమ్మడి కుటుంబాలన్నిటిని చిన్నపెను అన్నకి తమ్ముడికి కుటుంబానికి సంబంధం లేకుండా గ్రామాల ఐక్యత లేకుండా 1948 ఆర్ఎస్ఎస్ మీద కక్షకెక్కిన తర్వాత ప్రతి హిందువుని దెబ్బతీశారు. నంబర్ 1 ఇంటి దొంగల్ని ఇసురు కూడా పట్టుకోలేడనే విధంగా ప్రతి హిందూ సంస్థలో హిందూ వ్యతిరేకులను చేర్చేశారు. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి హిందూ సంస్థలు ఉద్యోగులుగా చేర్చి కులాల ప్రకారం మతాల ప్రాంతాల ప్రకారం విభజించేసి వాళ్ళని పేదవాళ్ళుగా మార్చుకుంటూ వస్తూ వాళ్ళు మాత్రం హిందువులు మోసం చేసేవాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. హిందువులు మోసం అంటే ఉదాహరణకి ఒక రెడ్డిని మోసం చేసేవాడికి రెడ్డిలే సపోర్ట్ చేస్తున్నారు. కావాలంటే చూడండి, రెడ్డిని మోసం చేసే వాళ్ళకి రెడ్డి అయినా కావచ్చు, ఇతర కులం వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళే సేవ్ చేసుకుంటూ హిందూ మతాన్ని హిందువుని దెబ్బతీసుకుంటూ వస్తున్నారు. దీనికి పునాది ఏమిటి అంటే భారతీయ మానవుడు అంత తేలిగ్గా నమ్మడు, మామూలుగా మర్చిపోడు. హిందూ మతాన్ని దెబ్బతీయాలి అనే కోణంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అది బయటపడకుండా చేస్తున్నారు. దానికి ఉదాహరణ హిందూ సంస్థల్లో ఎంటర్ అయిపోయి ఈరోజు హిందూ దేవస్థానాలన్నీ మూతపడి అంటున్నారే కానీ అక్కడున్న వందల మంది సిబ్బందికి ఏమైంది, ఏమయ్యారు అనేటువంటిది ఒక్కడు కూడా ఆలోచించున్నారు. వందల మంది పనిచేస్తున్న హిందూ సంస్థలు ఏమైనాయి, వాళ్ళు బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, వాళ్ళని ఏం చేశారు, రైతులను ఏం చేశారు, సిబ్బందిని ఏం చేశారో వాళ్ళగా అనేటువంటి విషయం ఈరోజు కూడా బయటికి రాకుండా చేస్తున్నారంటే కారణం ఏంది? హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ఎవరు కూడా హిందూ మతాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. హిందువులు మోసం చేసేవాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి హిందూ సంస్థల్లో హిందువులుగా ఉద్యోగులుగా చేరారు అనేటువంటిది ఈ విధంగా నేను చెప్తున్నాను. మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కడు హిందూ సంస్థలు ఏం జరుగుతుంది, హిందువుని ఎలా మోసం చేస్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.